దుర్గా సర్వీస్ పీపుల్ డిఎస్పీ అనే పేరుతో ట్రస్ట్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న దుర్గా జిమ్ అధినేత దుర్గా తమ జిమ్ బయట ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నెలకొల్పి ప్రతిరోజు పురోహితులు రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆకుపూజ, అష్టోత్తరము, సహస్రనామ పారాయణము, ఇక షోడశోపచారాల పూజలు, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. తమ ప్రాంగణంలో వారి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని హైకోర్టు న్యాయవాది ఆదిలక్ష్మి దంపతులు ప్రారంభించారు. సుమారుగా 1000 మందికి పైగా ప్రజలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో డిఎస్పీ ట్రస్ట్ సభ్యులు, రిటైర్డ్ ప్రిన్సిపల్ అభిమల్ల బాబుజీరావు, మురళీకృష్ణ, శివారెడ్డి, నాని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ ఈరోజు మహాపర్వదినం అయినటువంటి శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా డిఎస్పీ ట్రస్ట్ ద్వారా దుర్గా సర్వీస్ పీపుల్ అనే ట్రస్ట్ ద్వారా దుర్గా గారు మీ అందరికీ పరిచయమే, వ్యాయామ కళాశాలను నడిపిస్తున్నారు. అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, వస్త్రదానమని, అన్నదానమని, ఎవరికైతే నిస్సహాయులుగా ఉన్నారో అదేవిధంగా వైద్య సహకారాన్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోని కావలసిన వారికి అందిస్తూ ఉండడం, మరియు వారికి కావాల్సినటువంటి అవసరార్థం కూడా బ్లడ్ డొనేషన్ చేయించడం, ఆయన చేయడంతో పాటు స్టూడెంట్స్ తోటి ఇతరులతోటి కూడా చేయించడం అనేటటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా దుర్గా గారు హనుమాన్ జయంతి సందర్భంగా గత 3 సంవత్సరాలు బట్టి కూడా మహా అన్నదాన సంతర్పణ చేయడం జరుగుతుంది. ఈరోజు హనుమాన్ జయంతి పర్వదినాన, అది కూడా 3వ సంవత్సరం అడుగుపెట్టిన దినమున ఈరోజు ఆయన నన్ను పిలవడం జరిగింది. అది సీతారాముడి బజరంగదళ యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం మరింత ముందుకు సాగాలని, ఈ పరంపర అలా సాగాలని, ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆయనకు సహాయం చేసేటటువంటి ఈ ట్రస్ట్ సభ్యులందరూ కూడా హనుమానికి ఉన్నటువంటి శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై బోలో హనుమానికి, జై శ్రీరామ్. అదే విధంగా క్వారీ మార్కెట్ డిమార్ట్ ఆపోజిట్ లో ఉన్నటువంటి సోవాలమ్మ దేవాలయంలో సోవాలమ్మ తల్లికి వెండి కవచాలను ఏర్పాటు చేయాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఒక దైవిక కార్యక్రమాన్ని కూడా దుర్గా గారు మొదలు పెట్టారు. అయితే దానికి సంబంధించినటువంటి ఆ అమ్మవారికి జరిగే ప్రతి కైంకర్యానికి, అదే విధంగా వెండి కవచాలకు అవసరమైనటువంటి దాన విరాళాలను కూడా ఆయన సేకరిస్తున్నారు. తన వృత్తితో పాటు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు యువతతో చేయిస్తూ ఆయన కూడా చేయిస్తున్నారు. మనం అందరం కూడా మన ధర్మం పట్ల, దేశం పట్ల ఆధ్యాత్మికత భావాలతో ముందుకు వెళ్ళాలని, ఇలా మనం ముందుకు వస్తే ఇలాంటి వాళ్ళు మనల్ని కూడా ముందుకు తీసుకువెళ్తారని దుర్గా గారిని ప్రశంసిస్తూ ఆయన వెనక మరి కొంతమంది నడవాలని కోరుకుంటున్నాను. మరొకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బోలో హనుమానికి. జై హనుమాన్. హనుమత్ జయంతి సందర్భంగా ఈ పర్వదిన వేడుకల్లో భాగంగా ఈరోజు దుర్గా సర్వీస్ పీపుల్ ట్రస్ట్ ద్వారా దుర్గా జిమ్ ఎదుట, వ్యాయామ కళాశాల ఎదుటగా ఈరోజు భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. దుర్గా సర్వీస్ పీపుల్స్ ప్రారంభించినప్పటి నుంచి కూడా అనేక మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారండి. అయితే అందులో ముఖ్యంగా మరి రక్తదాన శిబిరాలు, ఇప్పటికీ అనేక సార్లు రక్తదానాన్ని ఇచ్చి మరి అనారోగ్యంతో ఉన్నటువంటి ఎంతోమంది ప్రాణాలు కాపాడటం జరిగింది. అదేవిధంగా మరి నెలలో 2 సార్లు పుష్కరాల ఘాట్ దగ్గర పేదలకి అన్న సంతర్పణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నామండి. అలాగే వస్త్రదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఒక ప్రక్క. అంతేకాకుండా ఇక యువకుల్ని ప్రోత్సహించి ఒక చెడుదారిలో నడవకుండా ఒక మంచి మార్గంలో నడిపించేటటువంటి వ్యాయామ కళాశాల, అందులో వాళ్ళకి అనేకమైనటువంటి గొప్ప గొప్ప వారిని పిలిపించి కౌన్సిలింగ్లు ఇప్పించడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయండి. ఈ ట్రస్ట్ తరఫున ప్రారంభించినప్పటి నుంచి ఎప్పుడు ఆటంకం లేకుండా ఆ భగవంతుడు దయ వల్ల ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు లెక్కలేనన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయండి. ఇంకా జరిపించబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మరి ఇంత దిగ్విజయంగా భక్తులందరూ ఇచ్చేసి, మా గొప్పవారు, శ్రేయోభిలాషులు, గొప్ప గొప్ప మహాశైలందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈరోజు హైకోర్టు అడ్వకేట్ ఆదిలక్ష్మి మేడం గారు స్వయంగా ఈ స్వామివారి కార్యక్రమంలో పాల్గొనడం ఈరోజు మా దుర్గా సర్వీస్ పీపుల్స్కి చాలా ఆనందంగా ఉందండి. ఈ ట్రస్ట్ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నామండి.
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. నా పేరు అభిమల బాబూజీరావు అండి, దుర్గా సర్వీస్ పీపుల్ మెంబర్ నండి. మీరు కొంచెం దగ్గర ఉండండి. స్వామి
పిలుస్తారు అది ప్రోటీన్ ప్రోటీన్ కొద్దిగా